అతను దానికి ఇంకా अब दूसरी कहीं पर ही हो यो इतना बार right. अरे కరివేపాకు చెట్టు ఉండాలి తినాలి కాలు అది కుక్కనే మనుషులు కాదు కొట్టుడు కాదు అవి ఎన్ని 3 రోజుల నుంచి దాంతోనే ఉన్నది మరి అవుదా చూసుకుంటూ అడుగులు పెట్టుండ్రి చెప్పులు వేసుకోరు కదా చెప్పులు వేయద్దు ఇగో ఇగో ఇదేంది ఇగో
బండల మీద కాళ్ళు పెట్టు తీసుకోండి కట్టరు అద్దు 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 కట్టరి ఫోటో తిరిగి తయారు పాత అది కడిగేసి ఎండాకాలం ఇదే అయిపోతుంది ఎంత రోడ్ ఇంకా చేసినంత కడికి చూసిన గారు అరే ఏం చేసిండ్రు కాకుండా మొన్న చూస్తే కాలమాసంలో మంచిగా ఉంటుంది అరే నీకు నల్ల ఉన్నాయి కదా అట్లనే రానింది పెట్టే ఆగు 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 నేను మీద పట్టుకో చలో పెట్టే పెట్టే అంతే చాలా మందికి ఉపయోగపడుతుంది మనకు బాగా ఒకటి బండ్లు ఒకటి నమస్తే ఎందుకుంటాయి ఇవన్నీ అంతే అన్నపది ఈరోజు మా 36వ వార్డులోని ముత్యాలమ్మ ఆలయంలో సుంకె శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో శ్రీ స్వచ్ఛంద మహాత్మా స్వచ్ఛంద సంస్థ కార్యక్రమంలో పాల్గొన్న సీనన్న గారికి అలాగే మా వార్డు ప్రజలకు వారి సభ్యులకు క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో పాల్గొని ఈ ముత్యాలమ్మ ఆలయాన్ని క్లీనింగ్ చేసిన సుంకె శ్రీనివాస్ గారికి వారి సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే అమ్మవారి ఆశీస్సులు ఉండాలని అలాగే మా గల్లీ వాసులు కూడా దీనిలో పాల్గొనడం జరిగింది. ఇటు కార్యక్రమాలు చేస్తున్న సుంకె సీనన్న గారికి ఎల్లవెల్లలా అమ్మవారి ఆశీస్సులు ఉండాలి. అలాగే వారితో ఉన్న క్లీన్ అండ్ గ్రీన్ చేస్తున్న ప్రజలకి అలాగే మా వార్డు ప్రజలకు కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ జై మాతాజీ. మా దగ్గర అందరూ వచ్చి సభ్యులు సాఫీ చేసిండ్రు మేము ముత్యాలమ్మ దగ్గర ఉండేటోళ్ళము గుళ్ళే. మేము ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ అనే ఒక సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు ఈ 34వ వార్డులో గల 36వ వార్డులో గల ముత్యాలమ్మ దేవాలయ పరిసర ప్రాంతాలని ఈరోజు శుభ్రం చేశాము. ఎందుకంటే గత వారము ఇక్కడ ఈ బోనాల పండుగలు ఆర్మూర్ ప్రముఖులు మహిళలు కుల సంఘాలు అందరూ కూడా పెద్ద ఎత్తున నిర్వహించారు. చాలా మంచి దేవాలయం ఇది. అమ్మవారి మహిమ చాలా గొప్పగా ఉంటుంది ఇక్కడ. ఆ ఉద్దేశంతో ఈ ప్రాంతాన్ని శుభ్రం చేసి ఈ పరిసర ప్రాంతాలన్నింటినీ క్లీన్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న కొద్దిగా ఈ చెత్త చెదారం నాచు మరియు ఈ మురికి కాలువల కొన్ని ఈ మేకలు వేయడం వల్ల కోళ్ళు వేయడం వల్ల ఈ ప్రాంతం అంతా కొద్దిగా అమ్మవారి దయ వల్ల ఈ విధంగా క్లీన్ చేసి ఈ ప్రాంతాన్ని శుభ్రం చేయాలని తలిచాము. ఈరోజు మేము నిర్వహించే కార్యక్రమము 14వ వారము. ఈ స్థానిక కౌన్సిలర్ గారు రమేష్ గారు మాకు అన్ని విధాలా సహకరించి ఈ కాలనీ అభివృద్ధిలో భాగంగా
రమేష్ అన్న గారి యొక్క పాత్ర మాకు ఇక్కడ చూస్తుంటే మాకు తను పొద్దునుండి మాతో నుండి ఉన్న సేవా కార్యక్రమాలు చూస్తుంటే చాలా అద్భుతం. అలాంటి వ్యక్తి మాకు ఈరోజు సహాయ సహకారాలు అందించడం మా అదృష్టంగా భావిస్తున్నాము. ఇదే రకంగా ప్రతి దేవాలయాల్లో కానీ వార్డులో కానీ అందరూ మేము సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా సేవలను వినియోగించుకోండి, మాతో సహా మీరు పాల్గొనండి. మేమందరినీ మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాము. జై జై స్వచ్ఛ భారత్, జై